ఏంది ఇది సెటప్ గిటప్ అని చూస్తున్నారా? లారీ వెయింగ్. ఇప్పుడు ఆ లారీ ఉన్నది కదా, ఎంటీ లారీ. ఆ లారీ వచ్చేసి ఇక్కడ ఈ పెడల్ ఉంది కదా కింద, ఈ వెయిట్ మిషన్ పైకి ఎక్కితే మనకు ఆ లారీ యొక్క వెయిట్ ఎంత ఉన్నదో కనబడుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ లోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఎంత పడుతుంది అనేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా లారీ వస్తుంది, ఆ లారీ వచ్చేసి ఆ వెయిట్ మిషన్ పైకి వెళ్తుంది అనమాట. చూద్దాము. మొత్తం అంతా అరటికాయలు లోడ్ అండి, మొత్తం అరటికాయలు లోడ్. మామూలుగా ఎంటీ బండి ముందు పెట్టేసుకుంటాడు 3 గంటలకి. దాని తర్వాత వీళ్ళంతా వచ్చి పని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు లోడ్తో వచ్చింది, ఇప్పుడు మళ్ళా పెడతాడు. ఎంటీ బండి అంటే మామూలుగా ముందు బండి వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ లేకుండా, లోడ్ లేకుండా. బండి దానిపైకి వెళ్ళలేదు కాబట్టి మనుషులు ఎవరో వెళ్ళారు, సో 80 చూపించింది. ఇప్పుడు 0 అయిందనమాట. చూద్దాం నెక్స్ట్ మళ్ళీ మనము ఇప్పుడు ఎంత అవుతుంది అనే బండి మూమెంట్ కూడా మీకు చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు చూసారు కదా, ఇది 16 టన్నులు ఉండాలన్నమాట. ఈ డబ్బాలు అవన్నీ వచ్చేసి మామూలుగా వాళ్ళు వాడే సామాన్లు. ఇతను ఉన్నాడనమాట. ఇతను ఏం చేస్తాడంటే బిల్లు కొడతాడంట వాళ్ళకి. ఇప్పుడు అది ఎన్ని టైర్లు బండి దాన్ని బట్టి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఒక ఎంటీ బండి వచ్చేసి ముందు ఆల్రెడీ వేసుకోమంటారు కదా, ఆ బిల్ తీసుకొని ఇతను మళ్ళీ అదే బిల్లు పైన ఇప్పుడు లోడ్ బండి పైన తీసేస్తాడు. అప్పుడు నికరం ఎంత వచ్చిందో మనకు తెలుస్తుంది అనమాట వెయిట్. దాన్ని బట్టి వీళ్ళు ఎంత అమౌంట్కి సేల్ చేయొచ్చు అనేసి దీన్ని ఇట్లా ముంబై, మహారాష్ట్ర అంతా సేల్ చేస్తారు. మెయిన్ అంతా ఇతనే అనమాట. చూడండి ఇప్పుడు బిల్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ చూడండి ఇప్పుడు. సో వాళ్ళ దగ్గర ఒక 50 రూపాయలు కొట్టేసినాడు. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఊరికి 2 ముద్దలు వేసి ఇచ్చేస్తాడు. ఇంకా ఎక్స్ట్రా ప్రింట్ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఎన్ని కాపీలైనా అంతా రికార్డ్ రాస్తాడు, ఎంత వచ్చింది ఏం కథ అని. ఒక రోజుకు ఒక 30,000 దాకా ఇతనికి ఇంటికి తీసుకోమని.